హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎలక్షన్స్, ఓట్, ఇన్‌ఫ్లుయెన్సర్స్. దీని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాననమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు బేసికల్లీ నాకొక ఇన్సిడెంట్ జరిగింది. నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. మనందరికి తెలిసిందేగా వాయిస్ అంటే ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇద్దరు బాయ్స్ గాని, ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ గాని కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? చాలా మాట్లాడుకుంటారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయం వీళ్ళ మధ్య ఉంటదనమాట. ఆ ప్రాసెస్‌లోనే మాకు ఎలక్షన్స్ గురించి టాపిక్ వచ్చింది. అయితే నేను అడిగాననమాట నార్మల్‌గా. "అరేయ్! ఏంట్రా ఈసారి ఎవరికేస్తున్నావు ఏంటి?" వాడు చెప్పిన సమాధానం విని నాకు వాడిని ఏమనాలో అర్థం కాలేదు. అంటే వాడిని అమాయకుడు అనాలా? ఎదపనాలా? ఎర్రిపప్పు అనాలా? ఏం అర్థం కాలేదు. నేను నార్మల్‌గా అయితే ఏ పార్టీ నేమో లేదా ఏ పొలిటీషియన్ నేమో చెప్తానేమో కట్ చేస్తే వాడిని అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే నేను ఫాలో అవుతాను కదరా మా వోడు ఇన్‌ఫ్లుయెన్సర్. వాడు చెప్పాడు. వాడు కొన్ని క్వెషన్స్ అడిగాడు. నాకు ఇంకా మా వోడు చెప్పినట్టే చేసేస్తారా? మా వోడు వాడికి చెప్పింది నేను ఆడికేసేస్తారా అంతే. నేను అడిగాను. అదేంట్రా? సరే మీ వోడు చెప్పాడని కాదు. నువ్వు కూడా తెలుసుకో. ఇదేంటి అంటే ఒకటి చెప్తే చేసేది కాదు కదా! మనం కూడా తెలుసుకోవాలి. ఏం జరిగింది? ఏంటి? ఇప్పుడున్న పర్సన్ ఎలా చేశారు? అంతకు ముందున్న పర్సన్ ఎలా చేశారు? ఇప్పుడు ఇతను చేంజ్ అయితే ఏమైనా జరుగుతాయా? లేకపోతే ఈ మధ్య కాలంలో మనకి జరిగిన డెవలప్‌మెంట్‌లు దాని పరంగా ఆలోచించరా అంటే, వాడు చెప్పింది కరెక్టే. మావోడు ఏం చెప్తే అది కరెక్టే నేనేసేస్తా. ఏందిరా ఏసేది? ఓటది. ఒకసారి నువ్వేసావంటే మళ్ళీ 5 సంవత్సరాలు నువ్వు మార్చుకోవడానికి ఉండని ఓటది. సరే ఇదంతా పక్కన పెట్టు. ఫస్ట్ ఈ ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాలన్నా, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకోవాలన్నా, ఓటు గురించి మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ మన గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో చెత్త పెరిగిపోతుంది. అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది అంటే దానికి కారణం మనమే. ఏ రోజుకి ఆ రోజు చెత్త, పొగ అయితే దాన్ని తీసి బయట పడేస్తే మనకే సమస్య ఉండదు. కానీ మనమే దగ్గర నుంచి పోగేస్తామనమాట. ఎలాగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఈళ్ళందరిని పోగేసినట్టు, మనమే ఆళ్ళందరిని పోగేసి మళ్ళీ మనమే అంటామనమాట. చెత్త ఎక్కువైపోయింది, సోషల్ మీడియాలో చెత్త ఎక్కువైపోయింది, ఎవరెవరో చేసేస్తున్నాం. దానికి కారణం మనమే. దానికనే కాదు ఎలక్షన్ రిజల్ట్‌కైనా ఏదైనా సరే ఫస్ట్ మాత్రం గుద్దేస్తాం ఓట్లు. తర్వాత వచ్చి అతను చేసాడు అక్సెప్టే చేయలేదు, ఇది చేయలేదు అంటే ముందేమైంది? నువ్వు ఓటేసినప్పుడు ఏమైంది? అప్పుడు లేదా బుర్ర? ఓటేసినాక సమస్యలొచ్చినాకే గుర్తొస్తదేంటి? అంతకుముందు ఓటుకి తీసుకున్న నోటే గుర్తుంటదా ఏంటి? ఎప్పుడైతే నువ్వు నీ ఇండివిడ్యుయల్‌గా ఆలోచించి ఓటేస్తావో, అప్పుడు నీకు ఎలక్షన్స్ గురించి గాని, ఓటు గురించి గాని, ఒక పొలిటీషియన్ గురించి గాని మాట్లాడే రైట్ అనేది నీకుంటది. నువ్వు అలా చేయనప్పుడు ఆ రైట్ నీకుండదు. ఇంకా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడాలంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఫైన్. నేను దానికన్నా ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు. ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఎగైనిస్ట్ కాదు. నాకు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ బట్టి నాకు మాట్లాడే అవకాశం ఉంది. ఒక ఛానెల్ ఉంది. దీనిలో ఒక 4000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మనం చెప్తే కొంతమంది వింటారు. అన్న ఇదిలోనే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా సర్కిల్‌లోనే ఒకడున్నాడు. ఎవడో చెప్పిన దాన్ని విని అది నిజమో, అబద్ధమో కూడా తెలియకుండా ఓటేసేయడానికి రెడీ అయ్యాడు. సో, ఇన్ ద సేమ్ వే మనం చెప్పినప్పుడు కూడా ఎవరికో ఒకడికి ఇన్ఫర్మేషన్ వెళ్తే అది కూడా యూజ్‌ఫుల్ ఉంటదనే ఒపీనియన్‌తోనే చెప్తున్నాను తప్ప, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తిట్టాలని గాని, ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని గాని, లేదా ఇంకో పార్టీకి అగైనిస్ట్‌గా ఉండాలని గాని అయితే మాత్రం నేను ఈ వీడియో చేయట్లేదు. నేను కేవలం ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే చేస్తున్నాను. సో, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా క్వెషన్స్ అడుగుతున్నారనమాట. నేను కూడా వాళ్ళని ఒక 3 క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ నీకు ఓటు హక్కు ఉందా? సరే. సెకండ్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు బానే ఉంది. ఆంధ్ర ఎలక్షన్స్ గురించి. నీది ఆంధ్రానా? అదంతా కాకుండా థర్డ్ నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్‌వా? మరెందుకురా మీకు నాకర్థం కాదు. ఉండేది ఆంధ్ర కాదు. ఆ! నువ్వసలు ఆంధ్ర మొఖం గాని, ఆంధ్ర రోడ్లు గాని, ఆంధ్రాలో సిట్యుయేషన్స్ గాని చూసావో లేదో కూడా తెలీదు. కానీ నువ్వు చెప్పేస్తావు. నువ్వు మాట్లాడేస్తావు. ఓటేయమని చెప్పి నీది ఒక స్టేట్‌మెంట్ పాస్ చేసేస్తావనమాట. ఇదంతా పక్కన పెడితే కొంతమంది వీడియోస్ చేసేసి, ప్రమోట్ చేసేసి ఈ పార్టీకి ఓటేయండి అని చెప్పేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు గాని, సేమ్ వాళ్ళ అకౌంట్‌లోనే గాని మళ్ళీ రీపోస్ట్‌లనమాట. వాళ్ళు మాకు డబ్బులిస్తేనే మేము ప్రమోట్ చేసాం తప్ప, మా ఇండివిడ్యుయల్‌గా మేమేం ప్రమోట్ చేయలేదు. మేము ఆ పార్టీకేం సపోర్ట్ కాదు. వాళ్ళు మాకు డబ్బులివ్వబట్టి మేము చేసాం. ఇదంతా ముందేమైంది?
నేను అదే ఇందాక చెప్పినట్టే ఓటేసే ముందు నోటు గుర్తున్నట్టే వీడియో చేసే ముందు మీకు కూడా డబ్బులే గుర్తుంటాయి ఏంటి? అంటే ఇప్పుడు చాలా మనం వింటూ ఉన్నాం. పెద్ద పెద్ద హీరోస్ రీసెంట్‌గా 'ప్రభాస్' గారు గానివ్వండి, 'అల్లు అర్జున్' గారు గానివ్వండి, వాళ్ళకి 30, 40 క్రోర్స్ ఒక 1 మినిట్ లేదా ఒక 45 సెకండ్స్, ఒక 2 మినిట్స్ చేసే యాడ్‌కి 20, 30 క్రోర్స్ లేదా 100 క్రోర్స్ వచ్చినా సరే వాళ్ళు చేయనంటారంటే ఏంటి అర్థం? వాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ అభిమానులు గూడా దాన్ని పాటిస్తారు అని. దానివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇది కరెక్ట్ కాపోతే. సో, మనకొచ్చిన అమౌంట్ ఇంపార్టెంట్ కాదు. మనల్ని నమ్మి మనం ఏదైనా చేస్తే అది కరెక్ట్ అని చెప్పి బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి అంత పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ డెసిషన్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చి ఇచ్చేస్తుంటే మీరు మీకు వచ్చే చిన్న చితక అమౌంట్ కోసం నిజాలు తెలియకుండా అట్‌లీస్ట్ మీరెవరైనా సరే ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు మినిమమ్ రీసెర్చ్ చేయండి. మినిమమ్. అసలు నువ్వు ఒక స్టేట్‌లోనే లేకుండా ఆ స్టేట్ గురించి ఎలా ప్రమోట్ చేస్తావు? అంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ చెప్పేది ఎలా ఉంది అంటే అదే అదర్ స్టేట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ చెప్పేది ఎలా ఉంది అంటే, "గుడ్డోడొచ్చి మీ ఇంటికి దారి చూపిస్తా పదా" అన్నాడంట. అలా ఉంది. నీకేం జరుగుతుందో ఇక్కడ తెలీదు. కానీ నువ్వు ఈ స్టేట్ గురించి మాట్లాడతావు. దీన్ని మనమందరం విని మళ్ళీ దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకోవాల్సి చూడండి. దానంత దౌర్భాగ్యం అయితే ఇంకోటి ఇది. ఎలక్షన్స్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు ఎలక్షన్స్ అంటే, ఒకప్పుడు రైవల్రీస్ ఉన్నాయి. ఒకప్పుడు ప్రచారాలు జరిగినాయి. ఒకప్పుడు యాడ్‌లొచ్చినాయి. కాకపోతే ఇట్లా ఎప్పుడు అవ్వలేదండి. ఇట్లా ఎప్పుడు అవ్వలేదు. ఒకడు అమ్మ అంటే ఇంకొకడు నీ అమ్మ అనడం. అంతకు మించి ఇంకా ఎక్కువ వెళ్ళిపోవడం. పర్సనల్ లైఫ్స్‌లోకొచ్చేయడం. ఆ! ఎవరైనా ఏదైనా సరే పోనీ ఒక పార్టీకి పాజిటివ్‌గా మాట్లాడితే ఇంకో పార్టీ వచ్చేసి వాడిని కార్నర్ చేయడం. ఇలా ఎప్పుడు జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవరైనా నాకు ఊహ తెలిసిన కారణం. నేను ఆల్రెడీ అంటే నీకేం ఊహ తెలుసురా? నువ్వు ఓటు గురించి మాట్లాడుతున్నావంటే ఆబ్వియస్లీ నాకు తెలుసు. నేను ఆల్రెడీ ఓటు వేశాను. నేను ఎలక్షన్స్ బూత్‌లో వర్క్ చేశాను. నేను ప్రచారానికి తిరిగాను. ఏ పార్టీ ఏంటి అనేది అనవసరం. కానీ నాకు ఎలక్షన్స్ గురించి నాలెడ్జ్ ఉంది. నేను సర్వేలకెళ్ళాను. నేను పోలింగ్ బూతుల్లో కూర్చున్నా. నేను ఎలక్షన్స్‌కి తిరిగాను. నేను పార్టీ నాయకుల మధ్య ఉన్నాను. నాకు కొద్దో గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ఓటు వేశాను. అందుకని చెప్పి నేను మాట్లాడుతాను. నాకు తెలిసిన దాన్ని బట్టి. నాకు తెలియనిదేది వచ్చేసి అయితే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చేసిందయితే మాట్లాడను. దీంట్లో కూడా మన ప్రజలతో తప్పుంది. ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? ఎవరెలా మాట్లాడుతున్నారు? ఎవరేం చేశారా? అనేది మొత్తం మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే వెళ్లి ఓట్ బటన్ నొక్కుతామో అప్పుడు మైండ్ మారిపోతదనమాట. ప్రజలు తిరిగినంత సేపు జై అన్న, జై అన్న అని చెప్పి కొడతారు. కానీ ఓటేసే ముందు ఆ అన్నకే పొడుస్తారనమాట. తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చినాక వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని గురించి బాధపడతారు. అండ్ నేను ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పాలనుకున్నది కూడా ఏంటి అంటే, మీరు డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మీ ఐదుని మీ నోట్లోకెళ్తాయేమో కానీ, మీ వల్ల అందరూ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకపోవచ్చు. కానీ మీకున్న ఫాలోవర్స్‌లోనే ఒక 5% ఇదయ్యి ఆళ్ళ వోట్ ఆఫ్ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని వేరే వాళ్ళకి ఓటేసినా, దానివల్ల వచ్చే రిజల్ట్ వల్ల చాలా మంది నోట్లకి ఈ 5 పూర్తిగా వెళ్ళవు. ఎలక్షన్స్ అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది కాదు. 5 సంవత్సరాల ఎఫెక్ట్ ఉంటది. ఆల్రెడీ నాకు తెలిసి సగానికి సగం మంది యంగ్ పీపుల్ అయితే ఆంధ్రాలో లేరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు. మీకు ఖాళీగా ఉన్న టైంలో మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ఎయిర్‌పోర్ట్‌కెళ్ళండి. లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా అబ్రాడ్ కౌన్సిల్స్ సెంటర్‌కెళ్ళండి. సగానికి సగం మంది అక్కడే ఉన్నారు. ఎళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరు నాకు తెలిసి ఆటోలో లేరు. ఇప్పుడు ఎస్పెషల్‌గా ఓటేయడానికి అంత దూరం నుంచి వచ్చే పర్సన్స్ కూడా ఎవరు లేరు. అదంతా ఒకప్పుడనమాట. ఓటుని వినియోగించుకోవాలి అదంతా కూడా. ఇప్పుడంత అవేర్‌నెస్ వచ్చినా, ఏం వచ్చినా సరే ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే ఏం జరుగుతుంది పొలిటీషియన్స్ వల్ల ఎవరికీ కూడా ఏ ఉపయోగం జరగట్లేదు. టు బీ ఫ్రాంక్ మాట్లాడాలి అనుకుంటే గనక ఎవ్వరికీ ఏ ఉపయోగం జరగట్లేదు. అందుకే ఎవరు కూడా ఓటేయడానికి అంత ఆసక్తి కూడా చూపించట్లేదు. ఎప్పుడైతే పొలిటీషియన్స్ కరెక్ట్‌గా ఉంటారో అప్పుడే ఓటర్స్ కూడా కరెక్ట్‌గా ఉంటారు. పొలిటీషియన్‌ని ఓటర్ క్వెషన్ చేసే రైట్ ఓటర్‌కి లేదు ఈ రోజుల్లో. ఓటర్‌ని పొలిటీషియన్ క్వెషన్ చేసే రైట్ కూడా లేదు. ఎందుకంటే ఏ పొలిటీషియను కరెక్ట్‌గాను లేడు. ఏ ఓటరు కరెక్ట్‌గాను లేదు. సో, అప్పుడు ఇద్దరు దొందే. ఎవడెవడి గురించి మాట్లాడుకునే రైట్ లేదు. ఈ మధ్యలో ఎవడెవడో వచ్చేసి ఏదేదో మాట్లాడేసి ఏదేదో జరిగిపోతుందనమాట. దాన్ని మిగతా వాళ్ళు నమ్మి అది ఫాలో అయిపోతున్నారు. సో, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను గానీ, జరగకపోతే నేను కూడా మాట్లాడను. నేను అందరికి చెప్పదలుచుకునేది ఒకటే. ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ 5 ఇయర్స్‌లో ఏం జరిగిందో చూసారు. నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఒక ఐడియా వస్తది. నేను ఇప్పుడున్న పార్టీకి ఓటెయ్యొద్దు అని చెప్పను. ఓటెయ్యమని చెప్పను. మీరు ఆలోచించండి. మీకేదనిపిస్తే అది చేయండి.
అంతేగాని మా అన్న చెప్పాడు కాబట్టి నేను ఆ పార్టీకి వేస్తాను, మా అమ్మ ఈ పార్టీకి చేయమంది కాబట్టి నేను ఇది చేస్తాను, అదొద్దు. ఇండివిజువల్‌గా మీ మైండ్ సెట్ ప్రకారం మీకు అవేర్‌నెస్ ఉంటది. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకన్నా మీకు అవేర్‌నెస్ ఉంటది. పెద్దవాళ్ళు ఆ పొలిటీషియన్స్ చూసి ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చేమో గానీ, మనలాంటోళ్ళందరికీ చదువుకున్నాం కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి తెలుసు. దాన్ని బట్టి మీరు మీ పేరెంట్స్‌ని అవేర్ చేయండి. అంతేగాని బయటోడెవడో చేయడం ఎందుకు? మీరు చేసి మీరు ఆ ఓటేదో వాల్యుబుల్‌గా ఒక వర్తీ పర్సన్‌కి వేపించండి. అతన్ని గెలవకపోనివ్వండి. కానీ మీరు ఓటేసినందుకు ఒక రైట్ పర్సన్‌కి మీరు ఓటు వేశారన్న సాటిస్ఫాక్షన్ మీకు ఎప్పటికీ ఉంటది. సో, ఇంతేనండి ఈ వీడియో. ఇంతకు మించి మనం ఎంత మాట్లాడినా ఈ టాపిక్ వెళ్తూనే ఉంటది. సో, దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించి వెయ్యండి ఓటు వేసే ముందు. థాంక్ యూ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్. అగురు భార్గవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.